జోహార్ రాధాకృష్ణ. అర్జున్ రావు గారు వేదికను అలంకరించవలసిందిగా మనవి చేసుకుంటూ, అలాగే ఎక్స్ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండలపల్లి ఎక్స్ జెడ్పీటీసీ వారు ఉప్పల్ వెంకటేష్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. మరి ఒక్క నిమిషం సార్, మీరు మొదలు పెట్టే ముందు 20 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసించి భోజనం చేసే ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సో ఎవరు కూడా వెళ్ళొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరి కోసం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వెంకటేష్ గారు మాట్లాడవలసిందిగా మనవి. జరుపుల రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రాంత ముద్దుబిడ్డ, మనందరి నాయకురాలు అమ్మ సబితమ్మ గారు, మాజీ మంత్రివర్యులు, మన ప్రాంతాన్ని 3 పర్యాయాలుగా శాసనసభ్యులుగా ఉండి ప్రజలలో మంచి చైతన్యాన్ని, సేవా దృక్పథాన్ని ఏర్పాటు చేసిన జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, మిత్రులు గోలి శ్రీనివాసరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రంలో ఒక వీర వనితలా ఈరోజు సాయి చంద్ గారి విప్లవ భావజ్వాలాన్ని పుణికిపుచ్చుకొని ముందుకెళ్తున్న రజనక్క గారికి, విజితారెడ్డి గారికి, కల్వకుర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యమన్న గారికి, వేదిక పైనున్న మిత్రులకి, సేవే దృక్పథంగా పుట్టిన జన్మ తల్లి జన్మనిస్తే దేవుడు చావునిచ్చిండు. ఈ చావు బ్రతుకుల మధ్య 10 మందికి సహాయం చేసి చచ్చిపోవాలి. 10 మంది గుండెలలో ఒక్క తరమన్న నేను నిలిసిపోవాలి. ఈ ప్రాంతంలో నేను జన్మనిచ్చినాను, కొంతమేల మంది పుట్టినారు, కానీ వ్యక్తిగతంగా నాకొక్క గుర్తింపును తెచ్చుకొని ఒక మేలురాయిగా వెలుగులు జిమ్ముతూ ఈ ప్రాంతంలో శ్వాస వదిలి చనిపోయిన తర్వాత ఒక్క తరమన్న నన్ను గుర్తుపెట్టుకోవాలనే తహతాలాడుతున్న మిత్రుడు దశరథ్ నాయక్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మిత్రులారా, సమాజంలో కష్టమున్న వాళ్ళకి, ఆపదున్న సమయంలో నేనున్నాననే భరోసా ఇచ్చే వ్యక్తిత్వం ఉన్న మానవ జన్మ నిజంగా ఆ మానవ జన్మనే మానవ జన్మకు సార్థకత వచ్చినట్లుగా భావించాలి. మిత్రులారా, నేను కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఒక 20 సంవత్సరాల కాలం నుండి ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న సందర్భం. మిత్రులారా, ఇప్పుడే చెప్పారు మిత్రులారా, నేను కూడా తప్పకుండా దశరథన్నకు సపోర్టుగా ఉంటా. నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందికి విద్యాభ్యాసాన్ని ఇచ్చినాం. ఈ సంవత్సర కాలంలో కూడా 558 మంది పిల్లలు, ఈ ప్రాంతం పిల్లలు, పేద పిల్లలు, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తండ్రి చనిపోయిన పిల్లలు నా ట్రస్టులో చదువుతున్నారు. నేను తప్పకుండా దశరథన్నకు అందుబాటులో ఉంటా. ఆయన ట్రస్టుకు అనుసరిస్తూ ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే వర్గంలో ఉన్నాం, నాయకత్వ భావజాలాన్ని నింపుతాం, 10 మందికి సహాయం చేస్తాం, ఆదర్శంగా నిలబెడతాం, ఎదుర్కొంటాం, ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటుతాం. ప్రజా జీవితంలో ఈ ప్రాణాలు ఉన్నంత వరకు ముందుకు సాగుతాం. మిత్రులారా, ఇంకా ఇప్పుడే చెప్పారు హెల్త్ క్యాంపులు. గతంలోనే నేను మా ట్రస్ట్ నుంచి అమ్మ ఈ తాలూకాలో సుమారుగా 100 క్యాంపులు చేసాం. ప్రతి సంవత్సరం 100 క్యాంపులు చేయడం అలవాటమ్మా. ఈ సంవత్సర కాలం ఇప్పుడున్న ఈ 2 నెలల వ్యవధిలోనే డిసెంబర్ పూర్తిలోపే దశరథన్న ఆధ్వర్యంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అనుసంధానంగా రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ను అనుసరిస్తూ ఈ కర్తాల్ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. వచ్చే నెల నుండే దీన్ని స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తూ, దశరథన్న లాంటి మంచి భావోజ్వాలం ఉన్న నాయకత్వాన్ని ఎవ్వరు కూడా ఎదిరించలేరు. మిత్రులారా, రాజకీయాలు సహజం. ఎవరో అన్నారు, ఏంది ఇప్పుడే ఆనందంగా మాట్లాడుతూ స్వామి మాట్లాడుతూ చెప్పిండు,
రాజకీయాలు అయిపోయినాయి, అన్నదానం బంద్ అవుతుంది అన్నారు. రాజకీయాలు అయిపోయినాయి, గ్రామాలలో తిరగడం బంద్ అవుతుంది అన్నారు. రాజకీయాలు అయిపోయినాయి, ఈ వ్యవస్థను వీళ్ళు కనుమరుగైపోతారు అనుకున్నారు. కానీ ఇది పెత్తందారి వ్యవస్థ కాదు. ఇది ప్రజా పరిపాలనలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం. తప్పకుండా ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటం ద్వారా అధిగమిస్తాం, వ్యతిరేకిస్తాం, పేదోడికి అండగా నిలబడతాం. దశరథన్న లాంటి మేధావులను, మంచి స్వభావం ఉన్న నాయకత్వాన్ని ఈ గడ్డ పైన నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తాం. తప్పకుండా దశరథన్నకు సహాయ సహకారాల్లో వెన్నంటి ఉంటాం, రాజకీయంగా వెన్నంటి ఉంటాం, మంచి కార్యక్రమాలకు వెన్నంటి ఉంటాం. పేదోడి బాధను తీర్చే కార్యక్రమాలలో, ప్రతి కార్యక్రమాలలో కూడా మేముంటాం. తప్పకుండా ఐకమత్యంగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నం చేస్తాం. చనిపోయిన తర్వాత కూడా ఒక్క తరమన్నా ఈ ప్రాంతంలో మా పేరుండే విధంగా జీవితాన్ని అర్పితం చేస్తాం మిత్రులారా. అలాంటి మంచి భావోజ్వలాన్ని మునుముందుకు తీసుకుపోతున్నాం. ఈ యొక్క రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ను కూడా నేను నా యొక్క ట్రస్ట్తో ఈ వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్కి తలకొండపల్లి చౌరస్తాలో, హైదరాబాద్ చౌరస్తాలో ఆశ్రమ కళాశాలను ఏర్పాటు చేస్తున్నాం. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని, ఈ ప్రాంతంలో పిల్లల్ని ఒక్క దగ్గరికి చేర్చాలనే ఆలోచనతోటి ఒక 35,000 ఎస్ఎఫ్టీ నిర్మాణాన్ని పూర్తిగా వస్తుంది. 1 ఎకరం జాగాలో నిర్మాణం చేస్తున్నాం. సుమారుగా 20-25 కోట్ల రూపాయలు మా యొక్క సొంత నిధులను ట్రస్ట్ పేరు మీద, ట్రస్ట్ యాక్టివిటీస్ అన్ని కూడా దశరథన్నైనా నేనైనా ఎక్కడ చందాలు చేయం, సిఎస్ఆర్ ఫండ్స్ చేయం. మేము చేస్తున్న వ్యాపారంలోనే కొన్ని వింగులను, కొన్ని ఈవెంట్లని వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని ట్రస్టుకు అంకితం చేస్తూ ముందుకు సాగుతున్నాం. నిజాయితీగా వ్యాపారం చేస్తూ రాజకీయాలలో ఏదో పైరవిలు చేసుకునో, ఏదో లంచాలు తీసుకునో, కన్నమ్మ మాటలు చెప్పి అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని రాజకీయంతో బ్రతకాలనే ఆలోచన కానీ, ఈ రాజకీయం ద్వారా 10 మందికి సేవ చేస్తున్నామని చెప్పుకోవాలనే ఆలోచన కానీ ఉన్న వ్యక్తులం ఈ గడ్డ మీద లేమో అమ్మా. తప్పకుండా మంచిని నిలబెడతాం, సేవా దృక్పథాన్ని కాపాడుతాం, పేదోడికి అండగా ఉంటాం, ప్రజా పరిపాలనలో ముందుంటాం, కలిసి కట్టుగా అన్నిటిని బాధలను కూడా అనుభవిస్తాం, దాన్ని ముందుకు అధికరించి ముందుకెళ్తాం, విజయాన్ని సాధిస్తాం. మా పేరును ఈ ప్రాంతంలో మంచి మనుగడను ఉండే విధంగా ఈ జీవితాన్ని అంకితం చేస్తాం. ఆ కళాశాలలో కూడా ప్రతి సంవత్సరం ఈ కర్తాల్ మండలానికి సంబంధించిన ఒక 100 మంది విద్యార్థులను తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా 72 మంది విద్యార్థులు ఈ యొక్క కర్తాల్ గడ్డ పైన ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు నా ట్రస్ట్ లో చదువుతున్నారు. దశరథన్న లాంటి మేధావులు ఈ గడ్డ పైన ఉండడం, కర్తాల్లో సేవా జెండా ఎగరేస్తాం, కర్తాల్లో మంచి హృదయాలను గెలుచుకుంటాం, పేద ప్రజల హృదయాలను గెలుచుకుంటాం, పేదవాళ్లకు అండగా ఉంటాం. కష్టం సమయంలో, ఆపద సమయంలో మేమున్నామనే భరోసాను నింపుతాం. వాళ్లకు మంచి మార్గదర్శకాన్ని ఈ కర్తాల్ మండలంలో దశరథన్న నాయకత్వంలో, ఇక్కడ ఉన్న మేధావుల నాయకత్వంలో, మంచి స్వభావం ఉన్న మీ అందరి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి పరిణామాన్ని ఈరోజు ఈ మీటింగ్ ద్వారా ఈ సమాజంలో మార్పు రావాలి. డబ్బులే శాశ్వతం కాదు, డబ్బులే ముఖ్యం కాదు, రాజ్యాధికారాలే ముఖ్యం కాదు. 10 మందిలో మన పేరు ఉండాలంటే పక్కోడికి సహాయం చేసే వ్యక్తిత్వం ఉండాలి. ఆ కఠినమైన హృదయాన్ని కరిగించుకొని 10 మందికి ఆపదలో ఆదరువుగా సహాయం చేసే మనసు ఉండాలని నిరూపణ చేసిన వ్యక్తి దశరథన్న. మిత్రులారా, తప్పకుండా దాంట్లో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మనస్సుమాన్యాలు తెలియజేసుకుంటూ, హృదయాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్ మాత, జై తెలంగాణ.